ఈ మధ్య పెద్ద సోషల్ మీడియాలో కనపడడం లేదు మీరు? కనపడటం లేదనేది చూసినా కానీ సోషల్ మీడియాలో కనపడట్లేదు కానీ మీరు ఎందుకు ఓడిపోయారు? అంటే మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు గెలుస్తే అంటే ఈవీఎంలు హ్యాక్ చేశారని నమ్ముతున్నారా మీరు? ఎలక్షన్ మేనేజ్మెంట్లో ఈవీఎంలు చేసిండొచ్చు. అంటే లోటుపాట్లు, మీరు అంటున్న పొరపాట్లు ఇవన్నీ పార్టీ గ్రహించిందా? జగన్ గారు గ్రహించారా? 12 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే కింది స్థాయిలో జరిగే ఏ విషయము కూడా జగన్ గారి వరకు వెళ్ళదు, కోటరీ అనేది అడ్డుపడుతుందని మీ పార్టీలో వాళ్ళే అంటున్నారు. మీ పార్టీ నుంచి బయటికి పోయిన వాళ్ళు ప్రధానంగా విజయసాయి రెడ్డి గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఏ సిస్టంలో అయినండి, నేను అధికారంలో ఉన్నా, ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నాడు, లేదంటే లోకేష్, పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్ మీద వచ్చిన దాంట్లో మీరు ఏమంటారు? ఆ దేవునితో పెట్టుకున్నాడు ఎవడు మిగలడు అనుకుంటా. ఈ మధ్య పవన్ని మీరు విమర్శించడం లేదే? నేను అట్లా నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద వ్యక్తిగత విమర్శ ఉండదు, పాలసీ మీద ఎవరి మీద అయినా కానీ మాట్లాడుతుంటాను. ఇప్పుడు ధర్మవరంలో బీజేపీ ఇవ్వలేదు అనుకుంటే తెలుగుదేశం 29లో ఎవరు ఉంటారు క్యాండిడేట్? ఇప్పుడేం పట్టాల శ్రీరామ్ తిరుగుతున్నాడు కదా, పట్టాల శ్రీరామ్ ఇది లిక్కర్ కేసులో మీ పేరు కూడా వచ్చింది. అప్పుడు రాలేదు, ఈ మధ్యన రాస్తుంది. రెడ్ బుక్లో మీ పేరుందా? నేను ఒక విషయంలో లోకేష్ని దీంట్లో మెచ్చుకోవాలి, వాళ్ళ ఆయన కంటే. అంటే మన పెట్రోల్ బాంబ్ అనే కొత్త కల్చర్ తీశారు, మీరు దానికి మించుతారా? అలాంటి చీప్ ట్రిక్స్ అయితే జగన్ చేయడం నేను అనుకుంటున్నాను. అంటే మీ గుడ్ మార్నింగ్ ధర్మవరం గుడ్ రిజల్ట్ ఇవ్వలేదు. పాలిటిక్స్ కాకుండా మీ హాబీలు ఇంకేంటి? చెప్పాను కదా, 29 ఎన్నికలకు మరి ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారా, ఇంకా టైం ఉంది అనుకుంటున్నారు? వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మన ముందున్నారు ధర్మవరం మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే ప్రోగ్రాం అందరికీ గుర్తుండే ఉంటుంది, తెలుగు ప్రజలకు చాలా చిరపరిచితం. ఆ ప్రోగ్రాం సోషల్ మీడియాలో వెరీ పాపులర్. వెంకటరామరెడ్డి గారితో ఇప్పుడు కాసేపు మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎట్లా ఉన్నారు? యా ఫైన్ సార్. ఈ మధ్య పెద్ద సోషల్ మీడియాలో కనపడడం లేదు మీరు? కనపడటం లేదనేది చూసినా కానీ సోషల్ మీడియాలో కనపడట్లేదు కానీ దే డిఫరెంట్గా మామూలుగానే నా ఒపీనియన్స్ చెప్తూ మామూలు వీడియోస్ పెడుతూ ఉంటాను. మీరు అన్నట్టుగా ఓన్లీ పొలిటికల్ ప్రోగ్రామ్స్ అసైన్ బై ద పార్టీస్ మాత్రమే చేస్తున్నాను. అంతకుముందు అయితే దూలతో నా పార్టీ నేను ఎక్కువ ప్రోగ్రామ్ చేస్తా అంటే అందుకనమాట. ఇప్పుడు కేవలం డిఫైన్గా అట్లే చేస్తున్నాను. ఇంతకుముందు చాలామంది ఈ ప్రశ్న అడిగారు మిమ్మల్ని, కానీ ఎవరికైనా ఫస్ట్ అడగాల్సిన అనిపించే ప్రశ్న ఏంటంటే, లాస్ట్ ఎన్నికల్లో వైసీపీకి కొంత ఎదురుగాలి ఉందని ఊహించిన వాళ్ళు, వైసీపీ ఈసారి డౌట్ అని అనుకున్న వాళ్ళు కూడా మీరు ఓడిపోతారని ఊహించలేదు. దానికి 2 కారణాలు ఏమిటంటే, ఒకటి బీజేపీకి ధర్మవరంలో పెద్ద బలం లేదు, సత్యకుమార్ గారు బయట నుంచి వచ్చారు. ధర్మవరం ప్రజలతో ప్రతిరోజు తెల్లవారి లేస్తే కలిసి ఉండే వెంకటరామరెడ్డి గారికి 100% ఎడ్జ్ ఉంది అని అందరూ నమ్మారు. ఇది తెలుగుదేశం వాళ్ళు కూడా. కానీ మీరు ఎందుకు ఓడిపోయారు? అంటే మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు గెలుస్తే ఎలాగనుకున్నారో సొసైటీ అంతా, నేను కూడా అలాగే అనుకున్నా, గెలుస్తామని చెప్పేసి. ఓడిపోతామనేది లేదు. తర్వాత పోస్ట్ మార్టం చేస్తే డిఫరెంట్ ఇష్యూస్ అన్నీ కూడా బయటపడడం జరిగింది. దాంట్లో హౌ ఎలక్షన్ పోలింగ్ అనేది ఏ విధంగా జరిగిందనేది కూడా మనం చూసాం. సో దట్స్ మెయిన్ సినారియో నేను నమ్మడం. అవి కాకుండా మా పార్టీలో కూడా కొన్ని చిన్న కూడా ఉన్నాయి. హౌ వి అడ్రస్ ఇన్ ద క్యాడర్ కావచ్చు, ఇవన్నింటిలో కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నమాట వాస్తవమే. కానీ ఇంత వర్స్ట్గా అయితే మ్యాండేట్ ఉంటుందని మాత్రం నో వన్ ఊహించలేదు. మీరు అన్నట్టుగా సత్యకుమార్ అనే వ్యక్తి ఒక అన్నోన్ పర్సన్కి కేవలం అంతకుముందు ఓటింగ్ సినారియో చూస్తే 600 ఓట్లకు మించి ఎప్పుడు రాని బీజేపీకి 1,00,000 వరకు ఓట్లు ఎలా వచ్చాయని, ఇంతవరకు నెక్స్ట్ అతను ఎక్కడ పోయినా కూడా అతను గుర్తించే పరిస్థితి కూడా ఉండదు అనమాట సత్యం. సో వచ్చాడు, వెళ్ళిపోతాను. ఇలాంటివన్నీ చాలా అందరికీ అంతు చిక్కని ప్రశ్న అనమాట. అంటే టీడీపీ వాళ్ళకు వచ్చిన మెజారిటీస్ చూసినా కానీ, లోకేష్కి వచ్చిన 90,000 కానీ, ఇట్లా ప్రతి చోట కూడా ఒక అంతు చిక్కంది. ఇఫ్ యూ కెన్ సీ, నేను పులివెందుల్లో కూడా నాకు తెలిసి 2004 తర్వాత ఆ మెజారిటీ పెరుగుతున్న పద్ధతిని చూస్తే ఫస్ట్ టైం అతని మెజారిటీ తగ్గింది, 30,000 మెజారిటీ తగ్గింది.
అంటే ఈవీఎంలు హ్యాక్ చేశారని నమ్ముతున్నారా మీరు? సో దెర్ ఆర్ మల్టిపుల్ ఉన్నాయండి. ఎలక్షన్ మేనేజ్మెంట్లో ఈవీఎంలు చేసిండొచ్చు, ఈవీఎంలు దాన్ని. సో ఈసారి ఎలక్షనే మ్యానిపులేటెడ్గానే జరిగిందని నేను నమ్ముతాను పూర్తిగా. అవును, కరెక్టే. మీరు అధికారంలో లేనప్పుడే ఈవీఎంలు హ్యాక్ కావచ్చు, మ్యానిపులేషన్ కావచ్చు, అంటే ఐ మీన్ మీరు అధికారంలో ఉన్నప్పుడే ఇవి జరిగినాయి, మీరు లేనప్పుడు జరగకోకుండా ఉంటుంది. డెఫినెట్గా జరుగుతాయి అనేది అందరికీ జరిగినది. ఈరోజు దేశంలో ఎలా జరిగినాయి ఎలక్షన్స్, దేశంలో ఏ విధంగా జరుగుతున్నాయి ఎలక్షన్స్. ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద మహారాష్ట్ర ఎలక్షన్స్, మోడీ ఫేస్ పెట్టుకొని బీజేపీ ఎలక్షన్స్ పోతే 30 సీట్లు యూపీఏకి వచ్చినాయి, అదే ఇండియా కూటమికి వచ్చినాయి. ఒక 5 months తర్వాత జరిగిన ఎలక్షన్స్లలో 225 సీట్లు ఎన్డీఏకి వచ్చినాయి. ఎలా వచ్చినాయి తెలియదు. అండ్ నితీష్ కుమార్ది మన బీహార్ ఎలక్షన్స్ చూస్తే ఈరోజే పాపం ఆయన వెళ్ళిపోయినట్టు కూడా ఉన్నాడు రాజ్యసభకు. ఆయన చూసినాము అంటే 5 times సీఎంగా. సరే, ఆ రోజు లాలూ మీద వచ్చినప్పుడు జంగిల్ రాజ్ అనుకోవచ్చు, ఇంకోవచ్చు అనుకోవచ్చు, కానీ ఈ 5 termsలో జరిగిన అద్భుతాలు ఏమీ లేవు బీహార్లో. బట్ హీ గాట్ ఏ థంపింగ్ మెజార్టీగా. అండ్ నువ్వు దేశ చరిత్రలో ఎక్కడా చూసిండవు. మామూలుగా ఒక ఎలక్షన్ నడపాలి అనుకుంటే కొంతమంది మనం కూడా బెంగళూరులో లేకుంటే హైదరాబాద్ వాళ్ళు వస్తే బస్సులకు రండి, లేకుంటే కార్లకు రండి, మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏదైనా చూసుకుంటారు, మన లీడర్లు తీసుకుంటారని చెప్తూ ఉంటాం. ఫస్ట్ టైం బీహార్ ఎలక్షన్లకు హర్యానా నుంచి ట్రైన్లు వేసినారు. సో ది ఎలక్షన్స్ ఈజ్ కంప్లీట్లీ మ్యానిపులేటెడ్ అని నేను పూర్తిగా విశ్వసిస్తాను. ఇప్పుడు కార్యకర్తలకు ఏ రకంగా విశ్వాసాన్ని ఇస్తారు? నేను ఇప్పుడు సర్ర జరుగుతోంది, సర్లో ఏ విధంగా ఓటింగ్ సిస్టమ్, నేను దీని మీద ఐఎమ్ ఫైటింగ్ ఫ్రమ్ మన రాహుల్ గాంధీ చూపించినది కూడా నేను 2007లోనే ప్రజెంటేషన్ చేసి చూపించా, ఎలా ఓట్లను మొత్తం ఏ విధంగా చేస్తారని చెప్పి. నేను అప్పుడే చెప్పేవాడిని, ఇప్పుడు ఈ దేశంలో డెమోక్రసీ అనే చెప్పుకునేదంతా ఒక బూతు. సో వీఆర్ నాట్ లివింగ్ ఇన్ దట్. అంతా మ్యానిపులేషను ఎవడుతుంటే వాళ్ళ జరుగుతుంటుంది. సో కమింగ్ టు యువర్ పాయింట్, మీరు అంటున్నది అంటే మీ గవర్నమెంట్లో ఉండి మీకు అన్ని అనుకూలాలు ఉన్న రోజే మీరు ఈ విధంగా అవుతుంది, నెక్స్ట్ హౌ ఆర్ గోయింగ్ టు ఫేస్ అని. మీరు ఉండరు కాబట్టి, వాళ్ళే ఉంటారు కాబట్టి, వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈసారి మీరు మీ కార్యకర్తలు గతం కంటే 3 బలంతో పనిచేయాల్సి ఉంటుంది. అంటే తెగించి ఈవీఎంలే అన్నీ నిర్ణయించేటప్పుడు ఇంక వీళ్ళందరూ తెగించి పనిచేసి మళ్ళీ జైలుకు పోల్సిందే కదా. మీరు చెప్తున్నది ఏంటంటే, సో ఆ రోజు మీరే గవర్నమెంట్లో ఉన్నారు, వ్యవస్థలో కొద్దిగా భాగం మీకు ఉంటుంది. తర్వాత ఎలక్షన్ కమిషన్ వచ్చిందో, బీజేపీ వచ్చిందో, ఇంకోటి వచ్చిందో అన్ని సిస్టమ్ అంతా మీకు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి ఎలక్షన్ నుంచి మీ ప్రభుత్వం చేజారింది, నెక్స్ట్ ఎలా వస్తారు అని చెప్పేసి కపుల్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయండి దాంట్లో కూడా. పోయిన ఎలక్షన్స్లో మా క్యాడర్ కానీ కార్యకర్తలు కానీ తన ఓటు తను వేసుకునేంత వరకు పనిచేసినాడు, కానీ ఒక 10 ఓట్లు తీసుకొని వచ్చి వాళ్ళను వేయించాలనే ప్రయత్నం అంత హార్డ్గా పనిచేయలేదనేది మనమందరము ఖచ్చితంగా ఈ మధ్య జరిగిన పోస్ట్ మార్టంలో తెలిసిపోతుంది. దానికి కూడా ఉన్నాయి, ఎందుకంటే మేము జరుగుతున్న అభివృద్ధి కానీ సంక్షేమంలో కానీ వాళ్ళని భాగస్వాములు చేయలేకపోయినాం. దానితో అది ఎవరికో పట్టినది, ఆ వాలంటీర్లు ఉన్నారు కదా వాళ్ళతోనే అయిపోతుంది కదా అనే ఒక భావంతో ఉన్నారు. కానీ కమింగ్ సినారియోస్లో అంటే దానికి 2-3 ఉన్నాయి. ఇప్పుడు ఓటర్కి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అవి నెరవేరుస్తున్న పద్ధతి, అంటే బేసిక్గా జనాలకి ఏమి అంటే, జనాలు కావచ్చు, నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏమి ఇచ్చావు అనే దానికంటే కూడా ఏమి ఇస్తావు అనే దాని మీద ఎక్కువగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చాము అనే దాని మీద మేము ఇది చేశాము దాన్ని చూసి వెయ్యండి అనే పద్ధతిలో పోయినాడు. చంద్రబాబు అలా కాదు, మేము వస్తే చాలా చేస్తాము ఇస్తాము అనే ఒక ఆశని ఎప్పటికైనా డ్రైవ్ చేస్తారు. అది కొద్దిగా ఒక ఫోర్స్ లాగా పనిచేసింది వాళ్ళకు. సో మీరు అంటున్నట్టుగా 2029లో డెఫినెట్గా వ్యతిరేక ఓటు చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది, కన్సాలిడేషన్ ఈజీగా అవుతుంది. మన గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వేవ్ ఉంటుంది, కానీ మా పొరపాట్లలో కొన్ని వల్ల కూడా అది ఇంకా ఎక్కువగా పోవడం జరిగింది. మీరు అంటున్నట్టుగా మా కార్యకర్తలు వీళ్ళు మీరు అంటున్న 3 4 కాదు 10 ఎక్కువ పని చేస్తేనే తప్ప రాదు. వాళ్ళు ఏదైతే పెట్టుకుంటారో ఆ 15,000 20,000 మార్జిన్ దాన్ని దాటి మేము ఫైట్ చేసి గెలవాల్సిన పరిస్థితి వస్తుంది. లోటుపాట్లు మీరు అంటున్న పొరపాట్లు ఇవన్నీ పార్టీ గ్రహించిందా, జగన్ గారు గ్రహించారా, లేదా మీరు మాత్రమే గ్రహించారా? సమాజంలో ఎవరైనా అక్కడి వరకు తీసుకెళ్ళారు అధిష్టానానికి? డెఫినెట్గా 12 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ తెలియకోకుండా ఉంటాయని నేనైతే అనుకోవటం లేదు. ఆయన 2009లో అయినాడు, ఇప్పటి వరకు చేస్తున్నాడు, పార్టీ పెట్టి 12-13 సంవత్సరాలు అవుతోంది.
సో ఆ లోటుపాట్లు తెలియకోకుండా ఉండేది. నేను చెప్పిన పద్ధతిలోనే కార్యకర్తలను కొద్దిగా వాళ్ళని పరిగణలోకి తీసుకుంటే బాగుండేది అనేది కూడా పార్టీ పోస్ట్ మార్టం చేసుకున్న సంగతి తెలిసినది. అంటే దాని గురించి ఆలోచించి రెక్టిఫై చేసుకుంది. ఇప్పుడు అందుకే ఈ 13 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత విధంగా సంస్థాగతంగా కూడా కింద నుంచి గ్రామ స్థాయి నుంచి కూడా నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, అదేవిధంగా స్టేట్ లెవెల్ వరకు కూడా పార్టీ నిర్వాహకంగా చేస్తున్నారు. కమిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి దగ్గర దగ్గర 9,000 నుంచి చేస్తాను. నా కాన్స్టిట్యున్సీలో దగ్గర దగ్గర 15,000 మందిని నేను చేయించడం లేదు. 16,000 మంది అట్లా గతంలో ఎప్పుడు లేదు. గతంలో ఎప్పుడు లేనిది ఇప్పుడు ఖచ్చితంగా క్యాడర్ని, పార్టీని పటిష్టంగా చేసుకోవడానికి ఒక డిసిప్లైన్డ్ వేలో పోవడానికి పార్టీ ఆలోచిస్తుంది. అంటే కింది స్థాయిలో జరిగే ఏ విషయము కూడా లోటుపాట్లు కావచ్చు, పొరపాట్లు కావచ్చు, తప్పులు కావచ్చు, ఏవైనా కానీ అంటే ప్రభుత్వం ఉన్న తర్వాత ఏదో తప్పులు, పొరపాట్లు, లోటుపాట్లు లేకుండా ఏ ప్రభుత్వం ఉండదు కూడా. జగన్ గారి వరకు వెళ్ళదు కోటరీ అనేది అడ్డుపడుతుందని మీ పార్టీలో వాళ్ళే అంటున్నారు. మీ పార్టీ నుంచి బయటికి పోయిన వాళ్ళు ప్రధానంగా విజయసాయిరెడ్డి గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళ కంప్లైంట్ అది. మరి దాంట్లో వాస్తవాలు ఉన్నాయా? నిజంగా కోటరీ అనేది బలంగా పనిచేస్తూ ఆయన వరకు ఏమీ తీసుకెళ్ళలేని పరిస్థితి ఉందా? ఏ సిస్టంలో అయినండి. నేను అధికారంలో ఉన్నా, ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నాడు, లేదంటే లోకేష్, పవన్ కళ్యాణ్కు దానికి వాళ్ళ వరకు కూడా నేరుగా అన్ని సమస్యలు తెలియలేవండి. దాన్ని ఆయన దగ్గర ఉన్న వాళ్ళు వీళ్ళు తీసుకోకపోవాల్సిన బాధ్యత వాళ్ళకు. నేనుంటాను, నాకే అన్ని సమస్యలు తెలుస్తాయని లేదు. నా చుట్టూ ఉన్న వాళ్ళు, లేకుంటే ఎవరైతే నువ్వు నేరుగా ఇంటరాక్ట్ అవుతా పోతుంటావో వాళ్ళు నీకు తెలియజేయాలి. సో ఆ రోజు ఉండేది విజయసాయిరెడ్డి ఉన్నాడు. ఆయన చుట్టూ కూడా విజయసాయిరెడ్డి ఉన్నాడు. ఆయన చెప్పలేకపోయినాడేమో తెలియదు కానీ. సో ఉండిండొచ్చు, అలాంటి పొరపాట్లు కూడా ఉండిండొచ్చు. అంటే కోటరీ ఉందని నమ్ముతున్నారా, మీరు నమ్మడం లేదా? ఏదే కోటరీ ఉందని నమ్ముతున్నారా, నమ్మడం లేదా? ప్రతి సిస్టానికి ఒక కోటరీ అనేది ఉంటుంది. దాన్ని కోటరీ అంటారు, కొంతమంది ఇంకో విధంగా అంటారు, ఇది ఉంటారు. సో ప్రతి వ్యవస్థలోనూ ఉంటారు. అన్నీ ఒకరే చేయలేరు కదా. ప్రతి ఒక్కరు ఒక్కో డిపార్ట్మెంట్స్ని చూసుకుంటూ ఉంటారు. ఒక్కొక్క ప్రాంతాన్ని నుంచి అక్కడున్న సమస్యల్ని నేరుగా అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే అధినాయకుడు అందరికీ ఇమ్మీడియట్గా ఫోన్ చేస్తేనే అందుబాటులో దొరకరు కదా. సో కింద ఉన్న వాళ్ళలో ఉంటారు. అది దాన్ని కోటరీ అని పేరు పెట్టవచ్చు, ఇంకో విధంగానే పేరు పెట్టవచ్చు. నా దగ్గర ఉంటారు కొంతమంది, వాళ్ళని కోటరీ అని నేను చెప్పలేం కదా. ఆంతరంగిక బృందము అంతరంగికంగా కూడా ఉండదు. అక్కడక్కడ జరుగుతున్నవన్నీ మా దృష్టికి తీసుకొని రావాల్సిన బాధ్యత వాళ్ళది. అది వాళ్ళు తీసుకొని రాకపోయినా నాదే ఫెయిల్యూరు, తీసుకొని వచ్చినా దాన్ని రెక్టిఫై చేయకపోయినా అధినాయకునిదిగా నాది ఫెయిల్యూర్. ఒక నియోజకవర్గ స్థాయిలో నాది ఫెయిల్యూర్ అవుతుంది, ఒక జిల్లా స్థాయిలో అంటే ఆ జిల్లా చూస్తున్న వాళ్ళది, ఒక స్టేట్ లెవెల్ ఉంటే స్టేట్లో ఉన్నది. అంటే మన దృష్టికి వచ్చిన సమస్యను రెక్టిఫై చేయకపోగా, అది వినాలనే ఆలోచన చేయకపోతే కూడా తప్పే అవుతుందని నా అభిప్రాయం. ఇప్పుడు మీరు గుడ్ మార్నింగ్ ధర్మవరం అని ఒక ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశారు. నో డౌట్ అది చాలామంది చూశారు, నేను కూడా చాలాసార్లు చూశాను. అంటే ఒక హ్యూమన్ యాంగిల్లో ఉంటుంది అది. మనుషుల్ని పలకరించే విధానం కానీ, లేదా నేను చూసిన వాటిలో ఒక పాత ఎప్పుడో ధర్మవరంలో ఎప్పటి నుంచో ఉన్న ఒక హోటల్లో మీరు వెళ్ళి టిఫిన్ తిని ఆయన్ని ఆప్యాయంగా పలకరించి దానికి ఏదో కొంత డబ్బులు ఇవ్వడము, లేదా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఏదైనా చెప్పుకుంటే వాళ్ళకి ఆదరించడం, ఇవన్నీ కూడా వెరీ హ్యూమన్ యాంగిల్. అంటే పొలిటికల్ అనేది ఉండొచ్చు కానీ మానవీయ కోణంలో నుంచి చాలా మంచి ప్రోగ్రాం అది. కానీ అంత జనంతో ఇంటరాక్ట్ అయ్యి అంత ఇది ఉండి కూడా ఎక్కడ తేడా కొట్టింది? నేను ఈరోజు కాదని చేస్తాను. ఈరోజు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇవన్నీ వచ్చినాయి. నేను ఆ రోజు నేను చేసేటప్పుడు ఉంటాయి అనుకోలేదు. దిస్ ఐఎమ్ డూయింగ్ ఫ్రమ్ 2006 రాజకీయాలు వచ్చిన 2007 నుంచి మొదలు పెడుతున్నారు. పేపర్ క్లిప్పింగ్ కూడా ఉన్నాయి. మానవీయ కోణంలో మనం సాయం చేయాలనుకునే రోజు ఒక 10 మందికి 20 మందికి న్యాయం చేసినా చాలు అనుకునే కాలాలు ఉంటాయి. నేను చెప్పాను కదా, వాళ్ళని ఆశ నడిపించిందా లేకుంటే ఈవీఎంలు నడిపించాయో లేదు. ఐ స్టిల్ డెఫినెట్లీ ఫీల్ దట్ ధర్మవరం ప్రజలు అయితే గట్టిగా పార్టీ సైడే నిలబడినారు, నా వెంటనే ఉన్నారని నేను అనుకుంటాను. బికాజ్ ఐ లాస్ట్ విత్ 3,000 votes. చాలా చిన్న మార్జిన్, చాలా మార్జినల్ ఓటింగ్తోనే పోయినాను. బట్ అది ఒక ఓటుతో పోయినా కానీ ఓటమి కానీ. సో అలా గుర్తు తెలియని వ్యక్తికి ఎలా ఓటేశారు అనేది కూడా బిగ్ క్వశ్చన్ మార్క్ అనమాట. వీ హ్యావ్ టు చెక్. నేనైతే
ఇప్పుడు చూస్తున్న ఓటింగ్ సర్లీ, ఇప్పుడు మన పరకాల ప్రభాకర్ చెప్పినది, ఇలాంటివన్నీ చూసినప్పుడు ఒక ఆందోళన, ఆశ్చర్యం అయితే దానికి ఏం లేదు. ఇలాంటివన్నీ జరిగి ఉంటాయి అనేది ఒక భావన అయితే ఉంది నాకైతే. సో గుడ్ మార్నింగ్ ధర్మవరం మీరు అంటున్నట్టు ఇట్స్ ఎమోషనల్గా ఉండేది. నేను ఇప్పుడు చాలా చోట్ల మీరు చెప్పినారు, ఒక దోశలు తిన్న చోట ఒక 10,000 ఇచ్చినాను వాళ్ళకు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే 10,000 ఎందుకు ఇచ్చినాడు వెంకటరాము కేతిరెడ్డి అని చెప్పాను. కొంతమంది పూలమ్మే వాళ్ళకు 5,000, 10,000 అట్లా ఇచ్చింటే కొన్ని తీసుకుపోయి ఆడ గుళ్ళో ఇగిపోయి. ఆ 10,000 ఇచ్చిన ఆమెకు సంబంధం ఏంటంటే ఆమె ఒకరికి శ్రీదేవి అనే ఆమె చీటీలు ఎగరగొట్టింది ఆమెకు పాపం. మా ఇంటి దగ్గరికి వచ్చి 20-30 సార్లు ఇదే చెప్పి నేను పోలీసు వాళ్ళకి ఏదో చెప్పించేసి కొద్దిగా వాళ్ళ దగ్గర నుంచి సాయం చేయండి చెప్పారు. ఇంకొద్దిగా ఏదో మిగిలిందంటే నేను సరే అని చెప్పేసి అట్లా ఇచ్చుకుంటూ పోయినాను. నేను మళ్ళీ ఆమెను ఎలక్షన్లు అయిపోయినాక, మీరు అంటున్న ఆమెనే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ అదే సందులో ఇంటికి దగ్గర పోతుంటే ఆమె ఫ్లెక్సీ ఉందన్నమాట, టీడీపీ వాళ్ళు వేసిన ఫ్లెక్సీలో. ఇంక నేను దానికి ఏం సమాధానం చెప్పాలా? సో దానికి అవును, మీరు అనేది కరెక్టే. అంటే నేను అంటున్న మానవీయ కోణంలో నాలో ఉందా లేకుంటే వాళ్ళలో లేదా, ఇవి కూడా చూసుకోవాలా. నేను ఒక సంఘటన చెప్తాను మీకు కూడా, అప్పుడు బాగా సెన్సేషనల్ ఏంటది. మా ధర్మవరంలో చేనేతకు సంబంధించిన ఒక అతన్ని మంగళగిరిలోనో లేకుంటే విజయవాడ పోతే చాలా సీరియస్ వార్నింగ్ విపరీతంగా కొట్టినారు. కొట్టిన తర్వాత నెల వరకు కూడా అతను చెప్పలే బయటికి. వాళ్ళ అత్యుత్సాహంతో రికార్డ్ చేస్తే వీడియో రిలీజ్ చేసిన ఆఫ్టర్ 1 మంత్ వరకు కూడా చెప్పలే. శశి అనే అతనికి, ఆనంద్ అనే అతను విపరీతంగా కొట్టినారు. కొడతాను నేను ఎక్కడ ఉంటే అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉంటే మళ్ళీ వచ్చినాను, వస్తానే పిలిపించుకున్నాను, ఏం జరిగిందని అడిగినాను. ఎందుకు ఇట్లానో నాకు చెప్పలేదంటే లేదన్నాను. నేను అప్పుడే కూర్చొని ఆఫీస్ నుంచే ఇమ్మీడియట్గా కంప్లైంట్ రాసి క్రాంతినారాయణ టాటా ఉండే కమిషనర్ ఆఫ్ విజయవాడ, ఆయనతో మాట్లాడి వాట్సాప్లో పంపించిన కంప్లైంట్ రిజిస్టర్ చేసి సాయంత్రానికల్లా ఎత్తుకొచ్చినాను. ద బెస్ట్ దట్ నేనేం చేయాలో అది చేసినాను. వాళ్ళందరూ వచ్చినారు, ఇది చేసినారు. ఆ కమ్యూనిటీ వాళ్ళు వచ్చినారు, కృతజ్ఞతలు చెప్పినారు, పోయినారు. అయిపోయింది, అంత కేసు పెట్టేసినాము, అంత అయిపోయింది. ఐ ఎక్స్పెక్ట్ దట్ నేను అది మంచి కోసమే చేసినాను. అది సరే, తర్వాత ఎండ్ ఆఫ్ ది డే రాజకీయంగా ఉపయోగం ఉంటుంది అనుకున్నాను. హీ డింట్ ఓట్ ఫర్ మీ. నేను ఏం చేయాలి దానికి? అవును సార్, ఇప్పుడు సో మనిషిని ఆశయ నడిపించేటప్పుడు ఏదో ఎలక్షన్ వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చేసి ఏదో మెయింటైన్ చేస్తే పోయింది కదా, మళ్ళీ జనంలో తిరగడం ఇదంతా కూడా నిరాశ కలిగించదా మన ఎవరికైనా? డెఫినెట్గా ఇట్స్ డిసప్పాయింటింగ్ థింగ్. నేను 9లో గెలిచాను, 14లో ఓడిపోయినాను, 19లో గెలిచాను, 24లో ఓడిపోయినాను. ఐ నెవర్ గాట్ దట్ మచ్ డిసప్పాయింటెడ్ ఈసారి అయినంతగా. అరే ఏంద్రా మనం ఇంకేం చేయాలి, హ్యూమన్ రిలేషన్స్తో మనం అందరితో మాట్లాడుతున్నాము, వాళ్ళ సమస్య నా సమస్యలుగా చేసినాను. అండ్ ఎక్కడే కానీ నాకు ఎక్కడ కానీ పిల్లలు కానీ చదువుకోకుండా మానేస్తే మాత్రం నేను ఊరుకునేవాడిని కాదు. వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్గా లేకున్నా కానీ ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఇది ఫస్ట్ ప్రియారిటీ. ఆ విధంగా చేసినాము. ఇంకా చెయ్యందంటూ ఏంది లేదు, అన్నీ చేసినాము. బట్ ఏమి చేస్తే మారుతారు అని అంటే మనం చేసినప్పుడు ఓటు కోసం చేసిండాం, హ్యుమానిటేరియన్గానే చేసినాం, నాకు రిప్రజెంటేటివ్గా చేసినాం. బికాస్ నాకు ధర్మవరంలో అట్ ది ఏజ్ ఆఫ్ 26లో నేనేనాను. 20 ఏళ్ళు నా రాజకీయ ప్రస్థానం ధర్మవరంలో. సో నాకు తోడుగా చాలామంది నిలబడ్డారు, నన్ను విభేదించవచ్చు. అందుకే నాకు ఇంతవరకు ధర్మవరంలో నాకు రాజకీయ వైరుధ్యం ఉంది కానీ వ్యక్తిగత కక్షలు లేను, ఫ్యాక్షన్ లేదు, ఏమీ లేదు. సో నా ఫ్యాక్షన్తో తాడిపత్రి తప్ప ఇక్కడ లేనే లేదు. సో అందుకే నేను అంత ఫ్రీగా తిరిగేవాడిని. ఓపెన్ టాప్ కార్లో అలా తిరుగుకుంటూ పోయేవాడిని, ఎక్కడ కావాలంటే అక్కడ తిరిగేవాడిని. ఎందుకంటే ఐ హెల్ప్. నాకు ఎవరితోనూ కక్షలు లేవు, విభేదాలు లేవు. గతంలో అలా ఉండేది కాదు. గతంలో ధర్మవరం అంటే ఒక భయానకమైన పరిస్థితులు ఉండేది. సరే ఇంత చేసినా కానీ ఏందిరా ఈ రిజల్ట్ ఏంది? సో మిగతా వాళ్ళంతా ఏ విధంగా అనుకున్నారు ఏడిపోతే నేనుగా ఓడిపోకూడదు అనే ఒక భావంతో డెఫినెట్గా నన్ను చాలా డిప్రెస్కి గురి చేసిన మాట వాస్తవమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిగా ఏ విధంగా అనుకున్నాడో 40% ఓట్లు రాకపోతే నేను ఎక్కడికి హిమాలయాలక ఎక్కడికో వెళ్దాం అనుకున్నాను అని చెప్పేసి ఏదో అన్నారు కదా, ఏదన్నీ ఐ డోంట్ రిమెంబర్. కానీ అంత ఆయన కూడా ఏ విధంగా బాధపడ్డాడో నాకు అలాంటి బాధే అనిపించింది. సో వాట్ ఫార్ ఐఎమ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఎవడో ముక్కు మొహం తెలియనివాడు ఒక నెల రోజుల కిందట వచ్చేసి గెలిచేసుకుంటూ పోతా అంటే మనం సంవత్సరాలు 20 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో ఫ్యాక్షన్ లేకుండా, ఆ ఫ్యాక్టరీలో ఎటువంటి గొడవలు లేకోకుండా అన్నీ చేసినా కూడా ఇంకా ప్రజలు ఏదో ఒక ఆశ కోసమో ఇంకో దానిల కోసమో పోతుంటే వాట్స్ దేర్? ఐ లాస్ట్ ఆ ఎమోషన్స్.
బట్ మనకు ఇంకా ఆగదు కదా, జనాలు చూస్తే మళ్ళీ అట్లే ఉరుకుతా పోతా అంటాము. సో కానీ మీ మీద ఒక విమర్శ ఉంది, ఆరోపణ లాంటి విమర్శ. అదేమంటే మీరు గుడ్ మార్నింగ్ ధర్మవరంలో తిరుగుతూ మీకు ఖాళీ స్థలాలు కనబడితే సెటిల్మెంట్లు కబ్జాలు చేశారని మీ ప్రత్యర్థులు ఆరోపించారు. ఆరోపణలుగానే ఉండిపోయినాయి అవి. ఇప్పుడు 2 years నేను చాలా వేదికల మీద చెప్పాను, చాలాసార్లు చెప్పాను వాళ్ళే గవర్నమెంటే ఉంది. పోనీ నేను చూపించినది, నేను చేసినది ఏదైనా ఉంటే చూపించరా అని చెప్పి కూడా నేను అడగడం జరిగింది. ఇంతవరకు చూపించలేదు. దానికి కఠినంగా కూడా మాట్లాడడం జరిగింది. ఎవడన్నా ఒకడు పుట్టినోడు ఎవడన్నా ఉన్నా కానీ చూపించరా అని చెప్పేసి. సో లెఫ్ట్ ఫర్ అలిగేషన్స్. ఇప్పుడు అదేంటంటే బురదేస్తారు, రాజకీయ లబ్ధి పొందుతా అంటారు, అయిపోతుంటారు. దెర్ ఇస్ నథింగ్ టు కామెంట్ ఆన్ మీ. ధర్మవరం చెరువు ఆక్రమించారని, పోష్ లైఫ్ స్టైల్ అని, గుర్రాలు ఏదో మెయింటైన్ చేస్తారని. సో మనిషికి ఏదో ఒకటి చూపించాలి అనే పద్ధతి చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న గుర్రాలు ఉన్నాయని, నేను ఆ ఏరియాలో ఇప్పుడు గుర్రాలు కూడా తోలేరు. అది కొండలు నీ కంకర్రాలు ఉంటాయి, గుర్రాలు కాదు కదా ఏదే, కానీ మామూలుగా కూడా పోలేరు అలాంటి దాంట్లో. కోవిడ్ టైంలో నేను హార్స్ రైడింగ్ నాతో పాటు చాలామంది ధర్మవరంలో పిల్లలందరూ నేర్చుకున్నారు. అంత మాత్రం నడిపినా ఇదే ఏదో ఒకటి బ్లేమ్ చేయాలి, నడిపించాలి. ఇప్పుడున్న రాజకీయాలు అని ఎలాగ ఉన్నాయి కదా, ఇప్పుడు నేను చేసినది ఏందన్నా ఉందంటే వాళ్ళు చూపించాలా, ఆ పని చేయకుండా ఇలాంటి నోటుకొచ్చిన ఇవన్నీ చెప్తా పోయినారు. దట్స్ ఆల్ హ్యాపెన్. మనం ఒక ఉద్దేశంతో అది ఈసారి ఎందుకు వచ్చింది, నేను ఎప్పుడు చేస్తా అంటే 2007 నుంచి చేస్తాను. అప్పుడంతా రాని ఎలిగేషన్స్ ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? పోనీ ఈ నేను తిరిగిన ఏరియాల్లో, టౌన్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎక్కడైనా ఇంత ఒక అడుగన్నా ఉందేమో చూపిమనండి. నేను చేసిన ఏదన్నా చూపించాలి కదా, ఇంతవరకు ఇది నా భూమి, నేను చేసినానన్నా చూపించాలి కదా, చూపిలేదు. మా ఊర్లో అంటే భయమేమో. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళది కదా, వాళ్ళే చూపించాలి కదా. మామూలుగా నేను పోయే ధర్మవరం ఉన్న చిన్న చిన్న ఇరుగు సందుల్లో అట్ ద లీస్ట్ ధర్మవరంలో ఉన్న 80% మెంబర్ ఒక అడుగైనా సరే గవర్నమెంట్ ల్యాండ్లోనే ముందుకు వచ్చింటాడు. కాలువలు ఆక్యుపై చేసుకోవడమో ఇది చేసుకోవడమో, కానీ అక్కడంత స్పేసియస్గా నువ్వు దృష్టి పెట్టి ఆక్యుపై చేసుకునేంతగా స్థలాలు ఏమి ఉండవు అనమాట. సో వేసారు గాలి కూతలు, గాలి మాటలు, జరిగిపోతుంది అంత. యాక్చువల్గా మీ తాతగారి దగ్గర నుంచి, రామిరెడ్డి గారి దగ్గర నుంచి మీ బేస్ తాడిపత్రి ఏరియా కదా, మీ పాలిటిక్స్ అన్నీ తాడిపత్రి. మీ నాన్నగారిది కానీ అదే దివాకర్ రెడ్డి గారు వర్సెస్ మీకు చాలా కాలం నడిచింది మీ నాన్నగారు. ఇప్పుడు నడుస్తాను అన్నది. కానీ మీరు ధర్మవరానికి ఎందుకు షిఫ్ట్ అయ్యారు మీ ఫాదర్ కాలంలో? ధర్మవరంలో మా సొంత మండలాలు ఉండేవి. ఎల్లూరు పుట్లూరు, తిమ్మంపల్లి, ఎల్లూరు పుట్లూరు మండలాలు, సొంత మండలాలు ఉండేటివి. ఎల్లూరు మండలం, పుట్లూరు మండలం, అది ధర్మవరం కాన్స్టిట్యున్సీలో ఉండేది. అప్పుడు అసలు ఎల్లనూరుకి ధర్మవరానికి సంబంధమే లేదు. అది ఎందుకు చేశారు అప్పుడు? మేబీ అప్పుడు డిలిమిటేషన్స్లో ఎప్పుడు జరిగిందో అది 20 ఏళ్ళ కిందట. సో ఆ 2 మండలాలు ఇప్పుడు దీని కిందే ఉండేటివి. సో దానిలో భాగంగా మా నాన్న సొంత మండలాలు అని చెప్పేసి నేర్పించాను. నేను నా 2009 ఎలక్షన్స్కి వచ్చేకల్లా ఎలక్షన్స్ టైంకి ఆ మండలాలు వెళ్ళిపోయినాయి. ముదుగుబ్బ మండలం అనేది రావడం జరిగింది. సో డిలిమిటేషన్స్. సో నేను ఆ మండలాలు అలాగే కంటిన్యూ చేసే పరిస్థితికి తీసుకొని రావడం. ఒకసారి మీ నాన్నగారిని ఇంటర్వ్యూ చేశాను నేను, ఇంకా 23 ఏళ్ళ క్రితం అసెంబ్లీ క్వార్టర్స్లో చేశాను. అప్పుడు ఆయన ఒక మాట అన్నారు నాతో. ఏమన్నారంటే, బేసిక్గా నేను బాగా చదువుకుందాం అనుకున్నాను, అన్ఎక్స్పెక్టెడ్గా నేను రాజకీయాల్లోకి బై ఫోర్స్ రావాల్సి వచ్చింది అని అంటూనే, నా తర్వాత ఇంక తరానికి చాలు వాళ్ళు ఏదైనా ఈ పాలిటిక్స్ ఈ ఫ్యాక్షన్తో, అంటే అప్పుడు బాగా ఎక్కువ ఉండింది ఫ్యాక్షన్ 2003 నాటికి అని అన్నారు ఆయన. మీరు రావాలని వచ్చారా, ఇక తప్పనిసరి వచ్చారా? మా నాన్న ఇప్పుడే కానీ, మా నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నేను ధర్మవరం ప్రాంతంలో అడుగు పెట్టినే లేదు, దిగినే లేదు, చేసినే లేదు. సో యాజ్ యూ సెడ్, మా నాన్న ఎల్ఆర్జీలో, అనంతపురం ఎల్ఆర్జీలో చదువుకున్నాడు అప్పుడు 10th. +1 హీ వెంట్ టు చెన్నైలో చేయించాడు మా రామిరెడ్డి తాతబ్బా. అప్పటికి సమితి ప్రెసిడెంట్గా ఉండే రామిరెడ్డి అబ్బా. అప్పటికి చల్లా సుబ్బరాయుడు గ్రూపు మాదంతా, మినిస్టర్ చేశారు. మినిస్టర్గా చల్లా సుబ్బరాయుడు గ్రూపు మేమంతా కూడా, కోదండ వీళ్ళంతా ఆ బ్యాచ్లో ఉండేవాళ్ళు. సో మా నాన్న +2 అది ఇంటర్మీడియట్ చెన్నైలో చదివేటప్పుడు మా నాన్న మీద ఒక దొంగ మర్డర్ కేసు కట్టినారు. అప్పట్లోనే. అప్పుడంతా ఈ కేసులు ఎక్కువ కదా, వాడు ఉన్నా లేకున్నా ముందు కేసు కట్టాడు. అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది అనుకోండి. ఆ మర్డర్ కేసు కడితే దాంతో చదువుకి ఇంటరప్ట్ అయ్యింది. ఇంటరప్ట్ అయిన తర్వాత మళ్ళీ చదువు మానుకొని ఇక్కడ కేసు కొట్టేయడాలు దీనిల మీద ఇక్కడికి వచ్చినాడు. మా అబ్బా చనిపోవడము, మా తాతగారు చనిపోవడం, ఇంకా ఈయనే మొత్తం తీసుకోవడం.
అండ్ మీకు ఐడియా ఉంటుంది ఎలా ఫ్యాక్షన్ నడిచిందో, అప్పుడు ఎన్ని వందల మంది చనిపోవడం జరిగిందో ఆ ఎల్నూరు పుట్లూరు ప్రాంతంలో కావచ్చు, తాడిపత్రి ప్రాంతంలో కావచ్చు. మా 2 మండలాలు తాడిపత్రికి రెవెన్యూ విలేజెస్, అక్కడ అంతా ఏ పని ఉన్నా కానీ తాడిపత్రికే వెళ్ళేవాళ్ళు. సో అక్కడ ఆ ఫ్యాక్షన్తో ముడిపడి ఉండేది. సో ఆ విధంగా మా సొంత గ్రామం ఫ్యాక్షన్తో సహా మొత్తం అన్ని చోట్ల కూడా ఉండేటివి. దానివల్లనే అతని లైఫ్ రాజకీయాల్లోకి రావడం, ఫ్యాక్షన్ వైపు పోవడం అనేది అతను ఎప్పుడు ఫీల్ అయినాడేమో. మమ్మల్ని అయితే దానికి దూరంగానే పెట్టాడు. కానీ మీ అందరికీ తెలిసినదే, ఒక అనుకోని పరిస్థితులలో మా నాన్న మరణించడంతో ఫోర్స్ టు కమ్ ఇన్ టు ద పాలిటిక్స్. నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేని పని, దాని మీద పెద్ద ఆలోచన లేని పని. అప్పుడు మా చిన్నాన్న కూడా జైల్లో ఉండే. సో దానికి నన్ను రాజశేఖర్ గారు పిలిచి, అప్పుడు 2007లో లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి. అప్పుడు ఎంత మీ వయసు? నా 26. వాళ్ళు చిన్నప్పుడు వచ్చేసి 25లో పెళ్ళయింది. 2006లో నేను రాజకీయాల్లోకి వచ్చినాను. మా చిన్నాన్న అప్పుడు జైల్లో ఉండే. వచ్చి ఇట్లా ఇది జరిగింది, రాజశేఖర్ గారు పిలిపించి, సో నువ్వు ధర్మవరంకి ఇన్ఛార్జ్గా ఉండు ఇది అన్నాడు. మేబీ మా చిన్నాన్నగానే జైలు నుంచి బయటకు వచ్చింటే ఆయనే అనౌన్స్ చేసిండ్రేమో అప్పుడు. సో నన్ను చెప్పడము, నాకు ఇంక దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అంటే మా వర్గానికి, మాకు నమ్మకున్న మనుషుల కోసం, దీనిల కోసం నేను ఆ రోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది. తర్వాత ఏదో లోకల్ బాడీస్ ఎలక్షన్స్ జరిగినాయి. నాకు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా పెద్దగా అవగాహన లేదు సార్. నా ఫస్ట్ స్పీచ్ రఘువీరారెడ్డి గారు నాకు ఇలా ఈ పథకాలు ఇవన్నీ చెప్పు అని చెప్పేసి నాతో ఆయన చెప్పడం జరిగింది. సో దట్స్ నేను పాలిటిక్స్లోకి రావడం. వచ్చిన తర్వాత సో అది నాకు ఒక ప్రొఫెషన్ లాగా, నాకు ఇది ఒక లైఫ్ లాగా నేను దాన్ని తీసుకొని ధర్మవరం ప్రాంతంలో కాంగ్రెస్, ఎందుకంటే ధర్మవరం ఈజ్ కంప్లీట్లీ టీడీపీ బెల్ట్. ఇప్పటికీ కాదు, చాలా ఏళ్ళ నుంచి. ఇప్పుడు జీ నాగిరెడ్డి వచ్చినప్పుడు, నిలబడినప్పుడు ఎన్టీ రామారావు కంటే ఎక్కువ మెజార్టీ వచ్చేది. అవునవును. అదేమి కాంగ్రెస్ కావచ్చు, వైసీపీకి కావచ్చు, కేక్ వాక్ సీట్ ఏం కాదు. ఇట్స్ నాట్ కేక్ వాక్ సీట్, ఇట్స్ వెరీ టఫ్ సీట్. సో ఆ గొడవలు, ఫ్యాక్షన్, భయాందోళన నుంచి అన్నింటినీ తీసుకొని వచ్చి అభివృద్ధి వైపు ఫస్ట్ టైం పరిచయం చేసి, ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి, ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగానో కావచ్చు, ఎమ్మెల్యేగా కావచ్చు, వెళ్ళి వాళ్ళ ఇబ్బందులు ఏంది ఇది అని చెప్పేసి కనుక్కొని ఐ డిడ్ మై బెస్ట్. ఐ ఫీల్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఇప్పుడు ఎవరికైనా కానీ ఎవడేం 1000 ఏళ్ళు బతికేవాడేం కాదు కదా, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. దట్ ఐమ్ ఫుల్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ధర్మవరం ప్రాంతంలో జరిగిన ప్రతి అభివృద్ధి పనిలోనూ కూడా నా సంతకమే ఉంటుంది. సో ఐఎమ్ వెరీ మచ్ ప్రెజెంట్. కానీ ఇలాంటి రిజల్ట్స్ వచ్చినప్పుడు మాత్రం ఏంది ఇంత కష్టపడి ఏం చేసినాము అనేది అంటారు. సో దానికే చూసినామంటే ఈ 2 ఇయర్స్లోంచి కూడా నేను ఎక్కువగా బయట తిరిగేది ఎక్కువ నేర్చుకున్నాను. అరే 20 ఇయర్స్ అంతా అక్కడక్కడే తిరిగినాను, ఇంక ఇప్పుడు టైమ్ టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్ అని చెప్పేసి బయట తిరిగే కార్యక్రమాలు చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఫ్యాక్షన్తో సంబంధం లేదు? ఫ్యాక్షన్తో ఒకరికి సంబంధం ఉండాలి, ఒక సంబంధం లేదు అని కాదు, కానీ దాన్ని పూసుకున్నంత పూసుకుంటా అంటారు, వద్దనుకుంటే వద్దనుకున్నట్టు అంతే. అసలు ఎప్పుడు మీకు 79, 80తో స్టార్ట్ అయిందా మీ కుటుంబానికి, దివాకర్ రెడ్డి గారి కుటుంబానికి? ఆయన సమితి అధ్యక్షుడుగా నిలబడినప్పుడు స్టార్ట్ సమితి అప్పుడు మా అబ్బాయి ఉన్న టైంలోనే ఉన్నట్టుంది ఫ్యాక్షన్ అంతా. అప్పటికే ఉన్నాయి. అప్పటికే తాడిపత్రిలో ఉన్నప్పుడు కూడా మా అబ్బాయి మీద కూడా మీద బాంబులు వేసినారు. అది కేరళ వాళ్ళది ఉండే చూడండి, హోటల్ ములా హోటల్, మూలా హోటల్ ఆ కోర్టు పక్కన, అక్కడనే ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ బాంబులు వేసిన సందర్భము అప్పుడు పిచ్చుకునేది. కోడలపల్లి ఉండేది, అప్పుడు ఊళ్ళో కూడా ఫ్యాక్షన్ ఉండేది, గొడవలు ఉండేది. అప్పుడంతా దీనిల మీదే కదా. మేము చెల్లా సుబ్బరాయుడు గ్రూప్కి ఉండేవాళ్ళము అప్పుడు. సో అంటే మీరు బాగా చదువుకున్నారు కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు పిలిచినప్పుడు ఎందుకన్నా నేను ఏదో జాబ్ చేసుకుందాం అనుకున్నాను, అంటే ఈ రాజకీయము అలసిపోయినాము అన్నట్టుగా ఏం చెప్పలేదా మీరు? అప్పటికి అలా ఏం లేదు. అదే చెప్పాను కదా, మా నమ్ముకున్న గ్రూప్ కోసం, వర్గం కోసము మా చిన్న లోపల ఉండడము, జైల్లో ఉండడము, అప్పుడు విపరీతమైన ఇవి జరుగుతుండే. ఇది దివాకర్ రెడ్డి వాళ్ళ జేసీ వాళ్ళ అరాచకాలు ఎక్కువగా జరుగుతుండే. సో ఆ రోజు అలా చేతులు ఎత్తేసిపోతే ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉండి చెప్పేసి నేను టెంపరీ ఫేసే అనుకున్నా. బేసిక్గా మా చిన్నాన్న బయటకు వచ్చేంత వరకే అని ఆ టెంపరీ ఫేస్ కోసమే నేను ఉన్నా. మీకు తెలియదు పూర్తిగా పాలిటిక్స్ అంటే అది అంతే కదా, దిగే కొద్దీ గ్లోత్ అలా 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 ఇప్పుడు వెనక్కి పొమ్మన్న పోలేరు. ఇప్పుడు నాకు వేరేది ఏం తెలియదు కదా.
నాకు వేరేది ఏం తెలియదు. ఇప్పుడు ఏదో కొత్తగా ఫ్లైట్ నేర్చుకున్నాను, అది పీపీఏలో వరకే ఉంది కాబట్టి ఫ్లైట్లో ప్యాసింజర్లను కూడా ఎక్కించుకొని తిప్పలేను దాంట్లో, ఓన్లీ ఫర్ ఫన్నే కాబట్టి ఇంక నాకు వేరేది ఏం తెలియదు. పైలట్ మీరు? నేను ఈ మధ్య నేర్చుకున్నాను, ఈ ఎలక్షన్స్ అయిపోయినాక ఫ్లయింగ్ కూడా నేర్చుకున్నాను. ఇప్పుడు హార్స్ రైడింగ్ చేస్తారు, విమానం నడుపుతారు. విమానం అంటే చిన్న విమానాలు? చిన్న విమానాలు అంతే అంతే అంతే. అవన్నీ అదే ఎలక్షన్స్ అయిపోయినాక నేర్చుకున్నాను. సో దాంట్లో కూడా నేనేం చేయలేదు, నాకేం తెలియదు రాజకీయాలు తప్ప వేరేదేం తెలియదు. ఐ ఫీల్ ఉన్న దాంట్లో కమిటెడ్గా చేస్తూ ఉంటాను అంతే. తాడిపత్రులు ఇప్పుడు కూడా మీ చిన్నాన్న గారిని రానియకుండా చేస్తున్నారు, ఇదంతా జరుగుతూ ఉంది కదా. మీరు కోర్టుకు వెళ్తారు, కోర్టు ఆర్డర్లు తెచ్చుకుంటారు, ఏం చేసినా కోర్టు ఆర్డర్స్ ఇప్పుడు ఇంటి దగ్గరకు ఉన్నారు, ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకు అలౌ చేయటం లేదు, దానికి కూడా కోర్టులో వేసినారు, రిజర్వ్ కేసుకొని ఇప్పటికి 4 నెలలు పాటించినప్పుడు ఎన్నిసార్లు వేస్తేనేమి సుప్రీంకోర్టు వరకు పోయినాం. అదే పోయింటే ఇప్పుడు ఊర్లోకి వస్తున్నారు, ఊర్లోంచి పెళ్ళిళ్ళకి కానీ బయటికి ఎక్కడైనా ఊర్లోకి పోవాలంటే మళ్ళీ పోలీసు వాళ్ళు రిస్ట్రిక్షన్ చేస్తున్నారు. సో ఇవన్నీ మనం ఒక కొత్త సాంప్రదాయాన్ని, కొత్త పద్ధతిని నేర్పిస్తున్నట్టే ఉంది మనమంతా. వీ హ్యావ్ టు సీ దీని మళ్ళీ రిపర్కేషన్స్ ఏ విధంగా వస్తూ ఉంటాయి, ఎలా ఉంటా ఉంటాయి అని చెప్పేసి. సో అదొక అక్కడ జరుగుతున్న ఆ యుద్ధము, దాంట్లో ఎవరు తగ్గినా కానీ ఇంకోరు ఉంటారు అనమాట. సో ఆ యుద్ధం అలాగే కొనసాగుతూనే ఉంటుంది. అంటే మీరు విధానాలు కాకుండా నేరుగా వ్యక్తిగతంగానే తిట్టుకుంటారు ఒకరికొకరు, మీరు జేసీ ఫ్యామిలీ? అంటే విధానపరంగా తిట్టుకోవడానికి ఆడేం లేదు అనమాట, వ్యక్తిగత కక్షల మీదే ఆధారపడి ఉంది కాబట్టి విధానపరంగా లేదు. ఇప్పుడు నాకు తెలిసి మాదంటే వ్యక్తిగత కక్షలే, ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకి విధానపరమైన డిస్కషన్ జరుగుతుంది చెప్పండి? నీ సైద్ధాంతిక సిద్ధాంతాలు, నీ విధానపరమైన ఇవి ఏ రాజకీయ పార్టీలు ఆ విధంగా మాట్లాడుతున్నాయి? ఇంక్లూడింగ్ అసెంబ్లీలోనే మాట్లాడుకోవటం లేదు. విధానపరమైన చర్చలు ఎక్కడ జరుగుతున్నాయి? జరగటం లేదు. ఇంకా తిట్లలో విధానపరాలు ఉంటాయి. ఇప్పుడు టీటీడీ చైర్మన్ మీద వచ్చిన దాంట్లో మీరు ఏమంటారు? ఆ దేవునితో పెట్టుకున్నాడు ఎవడు మిగలడు అంట, అంతకుమించినది ఏమంటుంది? దేవదేవుని కూడా రాజకీయాల కోసం చూపిస్తూ ఒక జగన్మోహన్ రెడ్డిని ఒక హిందూ వ్యతిరేకంగా చూపించేయాలనుకునే ఒక ఆలోచన ఉందో అది డెఫినెట్గా చంద్రబాబు నాయుడుకి సెట్ బ్యాక్ అవుతుంది. ఈరోజు అధికారంలో ఉన్నావు, ఇంకోటి ఉన్నామని చెప్పేసి నువ్వు ఎక్కడికైనా మాట్లాడుతుండొచ్చు, కానీ ఇప్పుడు అన్నీ తేలిపోతున్నాయి కదా, అన్నీ తేలిపోతూ ఉన్నాయి. ఇంకా అవన్నీ ఎందుకండి, వాళ్ళ హెరిటేజ్ షేరే ఉంది. జూన్ 10, 2024 గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మోడీకి సపోర్ట్ చేసినాడు, ఒకటే రోజు 521 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడుకి షేర్స్లో ప్రాఫిట్ వచ్చింది. హెరిటేజ్లో 720 ఎంతో పోయింది షేర్స్. ఈరోజు షేర్ చూస్తే 303, 50% లాసెస్ అయిపోయినాయి. సో ఆ రెవెన్యూ సరే, ఇంకా దాంట్లో జరిగిన అవకతవకలు ఇవన్నీ కూడా ఇంకా రోజు మాట్లాడుతున్నారు. ఇందాపూర్ ఎవరిది, ఇదోడిది అని మాట్లాడుతారు. దేవుని పేరుతో చేసే ఎలాంటిదైనా కానీ ఇలాంటి రాజకీయాల్లో కొన్నిసార్లు కొన్ని సక్సెస్ కావచ్చు, కొన్ని ఇది కావచ్చు, కానీ డెఫినెట్గా దేరుకుంటారు. ఇప్పుడు వాళ్ళు హిందూ ఆచారాలను, సాంప్రదాయాలను గౌరవిస్తూ మాట్లాడుతున్నారా, దానిలో కించపరుస్తూ మనోభావాలను కించపరుస్తున్నారో తెలుగుదేశం వాళ్ళు ఆలోచించాలి. సో దిస్ ఆర్ ఆల్ ఇంకా పొలిటికల్ గేమ్గా అయిపోతుంది. దేవుని కూడా పాలిటిక్స్లోకి తీసుకొని రావడం జరుగుతుంది. నిన్న చూసినారు అచ్చెన్నాయుడు స్పీకర్ నుండి మీరు క్రిస్టియను, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియను అనే పద్ధతిలో, అక్కడెక్కడ రిలవెంట్ లేదు. మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గతంలో మాట్లాడిన సందర్భాలు చూస్తే జీవో నెంబర్ 746, జీవో నెంబర్ 747ని నేనే తీసేస్తానని మాట్లాడిన సందర్భము ఈయనకే దక్కింది. సో ఏదేమైనప్పటికీ కూడా ఆ రోజు ఏంది, క్రిస్టియన్ మిషనరీ మీటింగ్లో మాట్లాడినాడు, అన్యమత ప్రచారాలని ఉండకూడదు, తిరుమల కొండల మీద 19 దేవస్థానాల మీద ఉన్న జీవోని రద్దు చేస్తానని చెప్పినది ఎవరు? చంద్రబాబు నాయుడే. ఏది? క్రిస్టియన్ ఓటర్ల కోసం. ఎందుకు? అప్పుడు బీజేపీతో తెగదంపులు చేసినాడు. సో మల్టిపుల్ పర్సనాలిటీస్ ఉంటాడు ఇతను. చంద్రబాబు నాయుడు మాటలు విని ఆయన చెప్పినట్టు ఆడాలి అంటే మాత్రం పవన్ కళ్యాణ్ లాగా పపెట్ అయిపోతాడు అంతే, దాంట్లో వేరేది ఏమి ఉండదు. ఈ మధ్య పవన్ని మీరు విమర్శించడం లేదా? నేను అట్లా నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద వ్యక్తిగత విమర్శ ఉండదు, పాలసీ మీద ఎవరి మీద అయినా కానీ మాట్లాడుతుంటా. అది ఎవరైనా కావచ్చు, పాలసీ మీద. నేను వ్యక్తిగత విమర్శలు ఎప్పుడు ఎవరి మీద చేయను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేతుల్లో ఆయన పప్పెట్ అయినట్టే. ఆ రోజు ఆయన చెప్పినాడు, 80 బండల మెటికలకు అడిగినాడు, సనాతని అన్అపాలజెటిక్ సనాతని అని చెప్పాడు, ఏదేదో హంగామా చేసినాడు, వస్త్రాలు మార్చాడు, వేషము మార్చాను, అన్నీ చేసినాడు.
ఈరోజు నిన్ననో మొన్ననో అసెంబ్లీలో చెప్పినాడు, నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని అనలేదు ఆ మాట, ఇది ఇదని మార్చినాడు. సో నేను ఒకటికి మాత్రం చెప్తాను, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి దగ్గర బీజేపీ లాంటి పార్టీలే ఆ చెట్టు కింద ఈ మొలవలే. ఎప్పుడో మీరు చూసినారంటే 90-95లో ఆ టైంలోనే బీజేపీకి 6-7% ఓట్ షేర్ ఉండేది. అది వెంకయ్య నాయుడు పుణ్యమా అనుకోవచ్చు, ఇంకోరు పుణ్యమా అనుకోవచ్చు. బీజేపీ అనేది మిగతా ఇప్పుడు తెలంగాణలోనే 8 సీట్లు వచ్చినాయి ఎంపీ, మరి ఎందుకు రాలేకపోయినాయి? ఆంధ్రాలో ఎప్పుడో వచ్చినాయి సీట్లు, ఇప్పుడు రాలేకపోతున్నాయి కదా. సో ఆ గొడుగు మీద బీజేపీ లాంటి వాళ్ళే బతకలేకపోతున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ ఎంత? పవన్ కళ్యాణ్ జనసేన లాంటి పార్టీలను పిసికేస్తాడు చంద్రబాబు నాయుడు. ఆ చెట్టు కింద వేరేదేం మొలచవు. మామూలుగా అంటారు కదా, ఆ చెట్టు కింద ఏవే కానీ మొలవరా అని చెప్పేసి. అట్లా తెలుగుదేశం అనే దాని కింద ఇలాంటి వాళ్ళనందరినీ పిసికి పడేస్తాడు. కేవలం పవన్ కళ్యాణ్ యొక్క కమ్యూనిటీ కోసమో లేకుంటే ఇంకోటి కోసమో దాన్ని సేల్ చేసుకోవాలా, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలా అనే ఒక ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా, టు మై నాలెడ్జ్, తను కూడా డిపెండెన్సీ అయిపోతున్నాడు పవన్ కళ్యాణ్ మీద. అంటే నువ్వు ఎక్కువ ఆధారపడతా పోయినావు అంటే, ఏ రోజైతే పవన్ అనే వ్యక్తి అలా బయటకు వచ్చేసినాడో ఇతను ఫాల్ అనేది అయిపోతుంటారు. కానీ వాళ్ళిద్దరు 15 ఏళ్ళు ఉంటారంట కదా. 15 ఏళ్ళు ఉండని, 20 ఏళ్ళు ఉండని, సో దానికి ఏముంటుంది చెప్పు? రోజుకో మాట రోజుకో కూత కూస్తా అంటారు. దానికి ఎవడెట్లుంటాడో ఎవడికి తెలుసు. ఇప్పుడు బీజేపీతో ఎన్నిసార్లు సంసారం చేసినాడు, ఎన్నిసార్లు విడిపోయినాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మళ్ళీ 15 ఏళ్ళు మమ్మల్ని ఎవరు పొడిసేయలేదు, పీకేయలేదు అంటున్నాడు. ఆ రోజు ఎవరు పొడిసలే, అతన్ని పీకలే, వాళ్ళే పోయినారు, వాళ్ళే పక్కకు పోయినారు, వాళ్ళే చేసుకున్నారు. అతన్ని ఎవరు బలవంతంగా బయటికి పీకినేది ఏం లేదు కదా. ఇప్పుడు ధర్మవరంలో బీజేపీ ఇవ్వలేదు అనుకుంటే తెలుగుదేశం 29లో ఎవరు ఉంటారు క్యాండిడేట్? ఇప్పుడేం పట్టాల శ్రీరామ్ తిరుగుతున్నాడు కదా. పట్టాల శ్రీరామ్ ఇది ఇన్ఛార్జ్ అక్కడ. సో కొరటాల శ్రీరామ్ గారికి మీకు పోటీ ఉంటుంది ఒకవేళ బీజేపీ తెలియదు కదా ఎవడు ఏ పార్టీలో ఉంటే మేమేం సత్య వస్తాడని మేము ఎక్స్పెక్ట్ మీరు ఇప్పుడు చేసాం. తోపుదుర్తి వాళ్ళతో కూడా సరిగ్గా రిలేషన్ మెయింటైన్ చేయరు, వాళ్ళతో కూడా గొడవలు ఉన్నాయి అంటారే, ఎందుకు? నాకేముంటాయండి, నా నియోజకవర్గం దాటి పక్కన వాళ్ళతో పోను. నేను తోపుదుర్తి వాళ్ళతో కాదు ఇంకోళ్ళతో నాకేం సంబంధం ఉంటుంది? నేను ఆ నియోజకవర్గం దాటి పోను. నాకు తోపుదుర్తి వాళ్ళతో రాజకీయ అంశాల్లో కావచ్చు, ఆస్తుల విషయాల్లో కావచ్చు, ఇంకో దాంట్లో కావచ్చు ఏముండదు. నేను వెరీ లెస్, నేను అసలు మాట్లాడను, నేను పెద్దగా పట్టించుకోను. నేను అనేది అదే కదా, 20 సంవత్సరాలు నా నియోజకవర్గం దాటి నేను వేరే దాంట్లో పట్టించుకున్న సందర్భాలే లేవు. పొద్దున్న లేచిన నుంచి ఇవే ఈ కాన్స్టిట్యున్సీలో ఇవి డెవలప్మెంట్కు దీనిల కోసం తిరిగినోనే తప్ప పక్కన కూడా తొంగి చూడలే. ఇప్పుడు తొంగి చూస్తాను నేను పక్క దేశాల సంగతి కానీ పక్కన వ్యాపకాల మీ గురించి. మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి గారు సైలెంట్ అయిపోయారు, టీడీపీ మీద వ్యతిరేకతతో ఉన్నారు, ఇట్లా వస్తున్నాయి కదా. లేదు, ఆయన బీజేపీకి వెళ్ళిపోయినాడు. బీజేపీలో కూడా యాక్టివ్ లేడు కదా ఆయన. ఆ పార్టీ బీజేపీ సిద్ధాంతాలు నచ్చి లేకుంటే బీజేపీని ఉద్ధరించాలని చెప్పేసి ఆయన ఏం పోలేదు కదా. ఇప్పుడు మీరు ఒక దాంట్లో జాబ్ చేస్తున్నారంటే దాంట్లో నీ ప్రెజెన్స్ చూపించుకోవాలనే దాని మీద మీరు పని చేస్తూ ఉండాలి. ఆయన అలా కాదు కదా, తనకేదో వర్కులు చేసుకోవాలా, ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి. ఇప్పుడు ఇవన్నీ షెల్టర్ జోన్స్ కదా. ఆయనకి పరిటాల శ్రీరామ్కి పడదు కదా. అప్పుడు శత్రువు ఏం పడదండి, ఏం పడదంటే మీరు సూరి గారితో ఎందుకు స్నేహం చేయలేకపోయారు? నాకు అట్లేం నేను ఎవరితోనూ స్నేహాలు కానీ ఇదేం కదా. నా పార్టీ, నా క్యాడరు, వీళ్ళ వరకే నేను చూస్తాను. కానీ ఈ డబుల్గా వాళ్ళతో వీళ్ళతో చేసేది. సూరి ఈజ్ ఆల్రెడీ కంటెస్ట్ చేసిన అతను, అక్కడ కూడా మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇబ్బంది పెట్టిన అతను. సో నేను ఎందుకు అతనితో చేస్తా అంటాను. సో సూరి వెంట ఫర్ ది అతని బెటర్మెంట్ కోసం పోయినాడు, నాట్ బీజేపీ బెటర్మెంట్ లేకుంటే ఇంకో దానికోసం కాదు. ఇప్పుడు ఇవన్నీ కదా అవే కదా, ఈ షెల్టర్ జోన్స్ వస్తున్నాయనే ఉద్దేశంతోనే కదా నేను మొన్న కూడా తిట్టినేది. నమ్మక ద్రోహుల్ని కానీ దీనిలో పార్టీలో అవకాశం తీరుతానే మారే వాళ్ళను నమ్మద్దండి, వాళ్ళని రానివ్వమని కూడా ఏదో అన్నారు. రానివ్వను, వస్తే తీసుకొని వస్తే. రాజకీయాల్లో అటు ఇటు జంపింగ్స్ మామూలే కదా. మీ పార్టీ కోసం మళ్ళీ మీకు పనిచేస్తామని వచ్చిన వాళ్ళని మీరు రానివ్వమంటే ఎట్లా? ఉండొచ్చు, నేను శత్రువునైనా రానిచ్చుకుంటాను అన్నాను కదా. నమ్మక ద్రోహం చేసినోని రానేను అంట. నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు జంపింగే నమ్మక ద్రోహం కదా. జంపింగే నమ్మక ద్రోహం అనేది ఏం కాదు దాంట్లో. ఇప్పుడు నీ పార్టీలో పదవులు అనుభవించుంటారు, అన్నీ అనుభవించుంటారు, టైం అయిపోతాను పోవడం తప్పు అని ఇది నా భావన, నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు నేను పార్టీ సంస్థాగతంగా రెడీ చేసుకుంటున్నా. మా వాళ్ళకు వచ్చి ఒకటి చెప్పారు ఆ మీటింగ్లో, అన్న మేమంతా బాగా కష్టపడుతున్నామన్నా, పోయిన కొడుకులు పోయినారు వదిలేసేయండి, మేమంతా కష్టపడుతున్నాం, మళ్ళీ వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు మేమే వచ్చేది, మీరు ఇప్పుడు కష్టపడద్దండి అని చెప్తున్నారు అన్నారు. అప్పుడు నేనేం చెప్పాలి చెప్పండి? నేను చెప్పాలి అదే కదా, వస్తే వాళ్ళని చెప్తూ కొడతానని చెప్పాల్సిందే కదా. అన్ని పార్టీలు ఆ సిద్ధాంతం చేసుకోకపోతే రాజకీయాలు దిగజారడం తప్ప వేరేది ఏమి ఉండదు.
ఇప్పుడు దీంట్లో ఉన్నారని తెలుగుదేశంలో ఉన్నారని జనసేనలో ఉన్న ఇబ్బంది ఏందని బీజేపీకి ఈ విధంగా పోవడంతోనే కొత్త నాయకత్వం క్రియేట్ చేస్తారు. ఏముంది, కొత్త నాయకత్వం వస్తుంది, కొత్త నాయకత్వం ఇంకా మెరుగ్గా పనిచేస్తా అంటే అది ఇది చేస్తారు. నేను ఎందుకు అదంటే ఇప్పుడు మా దాంట్లో పోతుల సురేష్ ఉన్నాడు, మీకు ఐడియా ఉంటుంది. పోతుల సునీతకు ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు టీడీపీకి పరిటాల రవికి పోతుల సురేష్ చాలా అత్యంత నమ్మకస్తుతంగా ఉన్నాడు. ఆర్ఓసి ఎస్టాబ్లిష్ చేసినాడు. ఆర్ఓసి ఎస్టాబ్లిష్ చేసి దగ్గర ఒక లిస్ట్ అడ్వాన్స్గా ఇచ్చి ఒక 40-50 మందిని ఒకటే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళను నరమేధం చేసినారు, చంపినారు. దాంట్లో ఎమ్మెల్యే చెన్నారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే అంతమందిని చేసుకున్న తనకు పరిటాల ఇది పోతుల వాళ్ళకు ఎక్కడో చీరాల్లో టికెట్ ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు, ఇంకోసారి అలంపూర్లో ఇచ్చినాడు, అన్నీ చేసినాడు. వాళ్ళు నిలవలేదు, వెళ్ళిపోయినారు అనుకోండి. అలా అంత ప్రోత్సాహం ఇచ్చి అంతగా చేసిన చంద్రబాబు నాయుడినే వదిలిపెట్టిన వాళ్ళను మా పార్టీలోకి తీసుకొచ్చినారు కదా. ఎవరు తీసుకొని వచ్చినారో ఏమో తెలియదు. వ్యతిరేకించలేదా? మాకు తెలియలే కదా. మాకు తెలిసింటే మేము ఖచ్చితంగా ఇంతమందిని పొట్టను పెట్టుకున్న వాళ్ళు ఏ విధంగా చేస్తారు అనేది చెప్పాలి కదా. సో ఇది చేయలేదు, మా పార్టీ చేయలేదు. మా పార్టీ తప్పకూడదు దాంట్లో. మళ్ళీ నేను చెప్పి మళ్ళీ ఎలక్షన్స్ అయిపోతానే, మేము ఓడిపోతానే ఇమ్మీడియట్గా పార్టీ మారింది. అంటే మా ప్రాంతంలో ఎవరిని అడిగినా ఒక సామాన్యమైన ఒక లీడర్ అనుకునే వాళ్ళందరినీ చంపినారు వీళ్ళు. ఆ రోజుల్లో అంతటి మారణహోమం జరిగినప్పుడు అది అందరికీ తెలిసిన అయినప్పుడు ఎలా చేర్చుకున్నారు అనేది మీరు అంటున్న నమ్మక ద్రోహానికి దీనిలకు. అలాంటి వాడు చంద్రబాబుని విడిచిపెట్టి వచ్చినా కదా మన దగ్గర ఎందుకుంటాడు? సో నీ దగ్గర ఇంతగా చేయించుకొని, నీతో పదవులు అనుభవించి, నీతో సంపాదించుకొని, నీ వల్ల సంపాదించుకొని బాగుపడి అవతల పార్టీకి పోయినా వాని దగ్గర ఎందుకుంటాడు? ఉండడు. మళ్ళీ నా దగ్గరికి వస్తామని అంటున్నారు. ఇంకా అలా నేను ఎంకరేజ్ చేసుకుంటూ పోతా అంటే నేనే పార్టీ నడిపేది ఏమి ఉండదు. సో యూ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్ బై ఆల్ ద పార్టీస్. అన్ని పార్టీలు అలాంటి ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేస్తే ఈ డబుల్ గేమ్ వాళ్ళు తగ్గుతారు ముందు. జగన్ గారు కూడా వెళ్ళిపోయిన వాళ్ళని పెద్ద ఎంకరేజ్ చేయడం లేదు కదా. పార్టీ ఉన్న వాళ్ళని కీ రోల్లో ఉండి కొంతమంది వెళ్ళిపోయారు కదా. పార్టీలో చాలా మంచి పదవులు అనుభవించి కంఫర్ట్గా పొజిషన్లో ఉండి వెళ్ళిపోయినారు బాగా అన్నీ. ఇప్పుడు మీరు చెప్తున్న విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు. ఎవరు విజయసాయి రెడ్డి? మాకేం సంబంధం అండి? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దానికి సంబంధించి ఒక ఆడిటర్గానే చూస్తాం మేము. నా మటుకు అయితే ఆయనకు 2 సార్లు రాజ్యసభ ఇచ్చి ఆయన ఉత్తరాంధ్రకు ఇన్ఛార్జ్ అని చెప్పేసి ఏం చేసినాడో ఏం చేసినాడో, ఆయన పార్టీకి ఏ విధంగా ఉపయోగపడినాడో ఏమో మన తర్వాత విషయం. అంత చేసిన వాళ్ళని నిన్ను ఆ స్టేజ్ నుంచి ఆ స్టేజ్లోకి తీసుకొని వచ్చిన వాళ్ళను నువ్వు వదిలిపెట్టేసి వెళ్ళిపోయి కోటరీ ఉంది. ఇది మీరు ఎప్పుడైనా కానీ సిట్ నుంచి బయటకు వచ్చినాక చూస్తున్నారో లేదో ఆయన ఇంటర్వ్యూస్ ఎట్లుంటాయో. అవతలోడు ఏం అడిగింటాడు, ఇతనే చెప్తా అంటాడు, అన్నీ నోటికి వచ్చినట్టు అన్నీ చెప్తా అంటాడు. అవతలోళ్ళు అడిగింటారు, నన్ను ఈ విధంగా అడగాలనుకున్నారు, ఈ విధంగా చెప్పాలనుకున్నారు, ఇది మళ్ళీ ఇతను నమ్మకానికి ప్రతిరూపం, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం అనే పద్ధతిలో చెప్తా అంటాడు. ఎవడికి ఇవన్నీ? లిక్కర్ కేసులో మీ పేరు కూడా వచ్చింది అప్పుడు రాలేదు. ఈ మధ్యన రాస్తున్నారు, ఈనాడు జ్యోతిలోనూ రాస్తున్నారు. మనకు సంబంధం లేని వ్యవహారం. సరే అటు వరకు వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పి ఈ ట్రాన్స్పోర్ట్ చేసినామనేది నాకు అసలు సంబంధమే లేని విషయము. సో దాని మీద వచ్చినప్పుడు మాట్లాడదాంలే అని ఆగిన. ధర్మవరం మీకు స్ట్రాంగ్ హోల్డ్ కదా, కానీ మీరు ఫ్లెక్సీలు కూడా కట్టలేనంత ఇబ్బంది ఎందుకు ఎదురవుతుంది? అట్లేం లేదు. నేను ఎప్పుడు ఆ ఫ్లెక్సీల మీద పెద్ద నాకు అంత మోజు కానీ దీని మీద లేదు. కానీ ఫ్లెక్సీలు కడుతూ ఉంటారు, అకేషన్ బట్టి కడతా అంటారు. ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏముంటుంది, 2 రోజులు మావి కడతా అంటారు, మళ్ళీ అయిపోతానే మున్సిపాలిటీ వాళ్ళు మిగతా ఏ పనులు చేయకపోయినా దీనిలో పని మీద మాత్రం గ్యారెంటీగా ఉంటా అంటారు. దీని మీద నేను హైకోర్టులో కూడా మామూలు పిటిషన్ వేసిన, ఈ దొంగ ఫ్లెక్సీలన్నీ తీసేసేయండి అని. లోయర్ కోర్టులో కూడా వేసినాను. సో వాళ్ళు కూడా లోయర్ కోర్టులో కూడా డిలే జరుగుతుంది ఎమ్మెల్సీలో వేస్తే. సో ఒకవేళ చూసుకొని హైకోర్టు పోదాంలే అని చెప్పేసి. కట్టలేనంత పరిస్థితి కాదు, ఇది కాదు. మేము కట్టిన 2 రోజులకు అకేషన్ అయిపోతానే వాళ్ళు తీసేస్తా అంటారు. వాళ్ళు అలాగే పెడుతూ ఉంటారు. మేము ముట్టము పెట్టము. దానికి పోలీస్ స్టేషన్లో కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళ ఇలా అని చెప్పేసి. పోతాను అంతే. రెడ్ బుక్లో మీ పేరుందా? అంటే బేసిక్ ఏంటంటే ఈ రెడ్ బుక్ అని లోకేష్ తీసుకొని రావడం జరిగింది. నేను ఒక విషయంలో లోకేష్ని దీంట్లో మెచ్చుకోవాలి వాళ్ళ ఆయన కంటే.
ప్రజలకి ఏం చేస్తాడో ఏం లేదో అనేది తెలియదు, కానీ ఆయన అనుకునేది కొన్ని చేస్తున్నాడు. అది రెడ్ బుక్ రూపంలో కావచ్చు, ఇంకోటి కావచ్చు, చేస్తున్నాడు. ఒక కొత్త సాంప్రదాయాన్ని నేర్పిస్తున్నాడు. అది ఎంత ఎటువంటి సాంప్రదాయం అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నేర్పిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి చాలా క్విక్ లర్నర్, ఏదైనా కావచ్చు. ఇప్పుడు వాళ్ళ నాయనకి 30 ఏళ్ళు పట్టింది ముఖ్యమంత్రి కావడానికి. జగన్మోహన్ రెడ్డికి 7 ఏళ్ళలో ముఖ్యమంత్రి అయినాడు. ఇప్పుడు ఈయన రెడ్ బుక్ రాస్తున్నాడు. దానికి ఆపోజిట్గా చేయాలంటే అంతకు 3 ఇంతలే చేస్తాడు కదా ఇతను, అవునా లేదా? అవును, అందుకే రప్పారప్ప అంటున్నారు కదా. రప్పారప్పాకే అంతగా భయపడితే ఎట్లయితుంది? రప్పారప్పాకే భయపడితే ఎట్లయితుంది? ఒక కొత్త సాంప్రదాయాన్ని లోకేష్ తీసుకొని వచ్చినప్పుడు దాన్ని ఇంకా పటిష్టంగా, గట్టిగా, మరింత పదునుగా తీసుకోబోవాల్సిన బాధ్యత కూడా మాకు కూడా ఉంటుంది. అంతే కదా? ఎవరిని వదిలిపెట్టమో అందరి సంగతి చూస్తామని చెప్తున్నారు మీరు ఇండైరెక్ట్గా, అంతేనా? మీకు అర్థమైంది, అందరికి అర్థమైతే చాలా. రప్పరప్ప మీనింగ్ అదే కదా. అట్లా ఏముంటుంది? రప్పరప్ప ఏముంటుంది? ఒక చిన్న పోస్టర్కే అట్లా అనుకుంటే ఎట్లయితుందండి? మీరు అంటే భయపడిస్తున్నారు, ఇంకా రాకనే అధికారంలోకి ఇంక వస్తే ఏం చేస్తారో అని అంటున్నారు కదా. అనే ఎవరైతే చేసినారో వాళ్ళకే కదా ఆ భయము. ఇప్పుడు ఎవడైతే తప్పు చేసినాడు అనుకుంటాడో వానికే కదా ఆ భయము, ఇలా అని చెప్పేసి. సో డెఫినెట్గా దీస్ ఆర్ ఆల్ రాంగ్ థింగ్స్. ఇప్పుడు నేను సింపుల్ థింగ్ చెప్తా. నేనైతే చంద్రబాబు స్థానంలో ఉండి ఆ స్థానంలో ఉంటే కనుక ఇప్పుడున్న డీజీపీ గారికి నెక్స్ట్ అయిపోతానే రాజ్యసభ ఇవ్వాలి. పార్టీకి అంతకంటే పనిచేసిన వాడు ఎవరున్నారు చెప్పండి? ఎలక్షన్స్లో అప్పుడు చేసినాడు, అద్భుతంగా చేసినాడు. అసలు లా అండ్ ఆర్డర్ ఎక్కడ సమస్య లేకుండా చేసినాడు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య లేకుండా చేస్తున్నాడు. ఒక ఎక్స్ హోమ్ మినిస్టరు, మంత్రి నారాయణ, వీళ్ళందరూ, కొనుగోలు నారాయణ, వీళ్ళందరూ కూడా ఎస్పీ ఆఫీస్ దగ్గరికి పోతే కూడా డోర్ తీసుకోకుండా అంబటి రాంబాబు గారి ఇంటి మీద పోయి దాడి చేసి ఇది చేసి పోలీసు వాళ్ళందరి సమక్షంలో యాజ్ ఎ విట్నెస్గా చేసినారు. జోగి రమేష్ మీద ఇవన్నీ కొత్త సాంప్రదాయాలు కదా. సో లా అండ్ ఆర్డర్ ఇంత నీట్గా మెయింటైన్ చేసి మీ దగ్గర ఎన్నో 20 ఏళ్ళుగా కార్యకర్తలు పనిచేసిండొచ్చు, కానీ ఈ విధంగా పనిచేసిన వాడు ఎవడు ఉండరు కదా. సో డెఫినెట్గా నేనైతే ఆ సీట్లో ఉంటే ఆయన గారికి ఖచ్చితంగా రాజ్యసభకు ప్రమోట్ చేయాలి. అంటే మన పెట్రోల్ బాంబ్ అనే కొత్త కల్చర్ తీశారు, మీరు దానికి మించుతారా? అట్లా చీప్ ట్రిక్స్, అలాంటి చీప్ ట్రిక్స్ అయితే జగన్ చేయడం నేను అనుకుంటున్నా. అలాంటి చీప్ ట్రిక్స్ అయితే జగన్ చేయడం. జగన్ కొద్దిగా క్యారెక్టర్ ఉన్న మనిషి, మన అంత లోగా పోడు, అంతకు మించే ఉంటుంది ఆ భయం అనేది. అదేంటో అంటే మామూలుగా భక్తితో వచ్చే భయం కంటే దీనికంటే ఎక్కువ ఇదే ఉంటుంది అన్నమాట. సో ఆ పద్ధతిలోనే ఉంటుందని నేను అనుకుంటున్నాను. రేపు లోకల్ బాడీ వస్తే ఏమిటి మీ స్ట్రాటజీ? ఏముంటుందండి, అంటే మిమ్మల్ని నామినేషన్ కూడా వేయనీరు అనుకున్నప్పుడు వాళ్ళ కర్మ, దానికి ఏం చేసేకైతుంది? దానికి అంటే మీరు ఎదుర్కొంటారా? ఇక తప్పదని డెఫినెట్గా ఫైట్ చేయాలనుకున్నప్పుడు ఫైట్ చేస్తూ ఉంటారు. దానికి ఏమి ఇది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మన ఎలక్షన్స్ లోకల్ బాడీస్లో కంటెస్ట్ చేయలే, హీ గాట్ ఇట్ 164 సీట్లతో వచ్చినాను అంటున్నాడు కదా. మరి తమిళనాడు ఎలక్షన్స్లో ఉన్నాడు. ఇప్పుడు దీనిలో గ్రామ స్థాయి నుంచి పటిష్టపరచాలనే ఆలోచన లేదు. ఎమ్మెల్యేలు వీళ్ళు ఉంటే చాలు. ఇప్పుడు మేము అన్ని గెలిచినాము, ఎన్ని చోట్ల మా సీట్లన్నీ కొట్టేసినారు చెప్పండి? మేము గెలిచిన సీట్లు అన్ని కొట్టేసినారు. మీరు రేపొద్దున గెలిచే సీట్లలో ఉంచుతారా లేదు? సో వీ హ్యావ్ టు సీ హౌ ద సర్కమ్స్టెన్స్ సిచ్యువేషన్స్ ఏ విధంగా చేస్తున్నాయని. సో పులివెందుల్లో మన జరిగినాయి, చాలా డెమోక్రటిక్గా జరిగినాయి ఎలక్షన్స్. దే ఆర్ ఫీలింగ్ లైక్ దట్ కదా. సో అండ్ వెరీ పాజిటివ్ మూడ్ ఉంది అనుకుంటున్నారు. ఇప్పుడు జనం దగ్గరికి పోతే తెలుస్తుంటుంది అనమాట. ఈ ధర్మవరంలో చేనేతలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళు మీ పట్ల అంత పాజిటివ్గా లేరు అని ఒక టాక్ ఉంది, నిజమేనది? ఆ టాకుల గురించి నేనేం చెప్పేకైతుంది బా. అంటే నేను సింపుల్ థింగ్ చెప్తానండి. పాస్ట్ 30 ఇయర్స్గా వీఆర్ దే. నాన్న కావచ్చు, నేను కావచ్చు, 94 నుంచి నాన్న ఫస్ట్ టైం కంటెస్ట్ చేసిన నుంచి ఇప్పుడు 2024 నుంచి 24 నుంచి. సో ఎవ్రీ టైమ్ వీఆర్ గెటింగ్, మా ఓట్ షేర్ ఇంప్రూవ్ అవుతూ పోతుందే తప్ప ఎక్కడా తగ్గలేదు. సో ఉండొచ్చు గతంలో ఒక ప్రతికూలమైన భావజాలంతో ఉండిండొచ్చు. సో నాకు వేరే స్కోప్ లేదు, అక్కడ నుంచే ఓట్లు తెచ్చుకోవాలి కదా. మొన్న నేను ఓడిపోయిన దాంట్లో కూడా 16,000 ఓట్లు నాకు కేవలం టౌన్లోనే నాకు నెగిటివ్ వచ్చింది. ఒక టౌన్లోనే నాకు నెగిటివ్ 16,000. టౌన్ మీకు వ్యతిరేకంగా ఉంది. 16,000 ఒకటి. నేను గెలిచినప్పుడు కూడా నాకు 5,000 నెగిటివే. నేను గెలిచినప్పుడు కూడా నాకు 5,000 నెగిటివే. దాంట్లో వేరేదేం బేసిజాలేం చెప్పడం లేదు. ఇంతవరకు ఎప్పుడు రాలేదు. ఎప్పుడు
ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి రాలేదు, వేరే పార్టీకి అక్కడ మెజారిటీ రాలేదు టౌన్లో. సో నాకు 16,000 నాకు అక్కడ నెగిటివ్ వచ్చింది. కానీ నాకు జరిగిన ఓటింగ్ పర్సంటేజ్లో చూస్తే 2019లో నేను గెలిచినప్పుడు ఎంత అయితే ఉందో, నాకు ఎన్ని ఓట్లు అయితే పన్నాయో 39,000 ఓట్లు, మనం కూడా అంతే పన్నాయి, ఒక 200 ఓట్లు తప్ప. సో ది సేమ్ ఓటింగ్ ఐ క్యారీడ్. ఏవైతే కొత్తగా ఎన్రోల్ అయితే వచ్చినాయో ఆ ఓట్లలోనే నాకు నెగిటివ్ వచ్చినాయి. కొత్తగా అయిన ఎన్రోల్ అంటే ఐ మీన్ టు సే, దీంట్లో కొత్తగా ఎన్రోలలో కొన్ని పడి ఉండొచ్చు, కొన్ని పడకపోయి ఉండొచ్చు, పాత ఓట్లలో కొన్ని మిస్ అయి ఉండొచ్చు, వివిధ సామాజిక సమీకరణల ద్వారా కూడా పోయి ఉండొచ్చు, దానికి ఇదేం లేదు. కానీ ఐ గాట్ దట్, ఆ ఓట్ షేర్ అయితే అలాగే ఉందన్నమాట. సో ఐ గాట్ 12,500 ఎంతో రూరల్లో మెజారిటీ వచ్చింది, 16,000తో పోయింది, 3,000తో అట్లా ఓడిపోవడం జరిగింది. అంటే మీ గుడ్ మార్నింగ్ ధర్మవరం గుడ్ రిజల్ట్ ఇవ్వలేదా? ఇట్స్ నాట్ లైక్ దట్. ఎక్కువ ఇప్పుడు గుడ్ మార్నింగ్ ధర్మవరం గుడ్ రిజల్ట్ లేదా, మనం చేసిన దానిలో ఇవ్వలేదా అనే దానికంటే కూడా కొత్త దానికి పోయినాడేమో, కొత్తగా ఏదో వస్తుంది అని ఆలోచించినాడేమో అనుకోవచ్చు అంతే. ఇప్పుడు మీ ఊర్లో స్కూల్ సరిగ్గా లేదా, నువ్వు సిటీకి వచ్చి చదువుతున్నావు అంటే ఉంటుంది, ఏదో బాగా చెప్తారా అనుకొని వచ్చింటావు. అంటే ఎమ్మెల్యే రోజు కనపడడం కూడా మైనస్ అయిందా? డెఫినెట్గా అది ఒక రకంగా మైనస్సే. నువ్వే రోజు ఇంట్లో కనపడతా అంటే ఇంట్లో వాళ్ళకి చిరాకు అవుతా అంటారు, ఏం బయటికి పోవా అన్నట్టు. సో మేబీ అది కూడా ఉండొచ్చు. రోజు అలా కనపడడంతో కొత్త మోజు కనపడాలిక వాళ్ళెంబడే పోతా అంటారు కదా అని చెప్పేసి అది కూడా ఉండొచ్చు. అంటే మనం ఆ విధంగా ఆలోచించలేదు. బేసిక్గా ఒక ఎమ్మెల్యే ఇంటింటికి పోవాలా, వారిని సమస్య అడగాలని, ఎమ్మెల్యే దగ్గరికి పోతా అంటేనే బరువు వాడు మాట్లాడడము. అట్లాంటిది ఎమ్మెల్యేనే పోయి ఇంటింటికి పోయి అడుగుతానా కూడా ఇది అంటే నా దగ్గర, అంటే నాట్ ఓన్లీ దీని ఇంటింటికి కాదు, నాకు ఒక కాల్ సెంటర్ ఉంది. ఎవ్రీడే నేను ఆ కాల్ సెంటర్కి నుంచి 1,000 ఫోన్స్ చేస్తాం. మేము ఇచ్చిన వెల్ఫేర్ ఉంటుంది కదా, సంక్షేమ పథకాలు, ఆ సంక్షేమ పథకాలు అందిన ప్రతి లబ్ధిదారునికి కూడా ఫోన్ చేస్తాం. ఏమైనా కరప్షన్ జరిగిందా, ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారా, ఎవరైనా ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా అని ఎవ్రీడే ఫోన్ చేస్తాం. ఒక 10 మంది కాల్ సెంటర్స్ నుంచి ఫోన్లు చేస్తానంటారు. డైలీ 1000 కాల్స్ చేసి రికార్డు, వాళ్ళు ఏదైనా కంప్లైంట్ చేస్తే, వాళ్ళు ఏదైనా కానీ ఇట్లా డబ్బులు అడిగినారంటే వాళ్ళ మీద నేను కేసులు రిజిస్టర్ చేసిన సందర్భం కూడా ఉంది. కొంతమంది వాలంటీర్లు తప్పు చేసినారు, వాళ్ళ మీద కూడా నేను మందలించి వాళ్ళని తీసేసిన సందర్భం కూడా ఉంది. సో ఇట్స్ డెఫినెట్గా ఒక రెక్టిఫికేషన్ ప్రాసెస్లో ఒక మంచి గవర్నెన్స్ ఇచ్చే పద్ధతికే చూస్తూ ఉంటాను. సో ఏది కనపన్నా కానీ, ఇప్పుడు నేను మా నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ సమస్య లేదు, ఇంత పాపులేషన్కి కావాలా, ఇంకో కొత్త పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చా, ఆర్టీఓ ఆఫీసులు తీసుకొని వచ్చా, కోర్ట్స్ తీసుకొని వచ్చా. దానివల్ల పెద్ద ఓట్లు ఏం రావు కోర్టు తీసుకొని రావడం వల్ల. బట్ మెనీ కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. బిజినెస్ పర్సన్స్, మీరు అన్నట్టు వీవర్స్, వీళ్ళకంతా ఈ అమౌంట్ దాటితేనే వేరే చోట వేసుకోవాలా, సో దానిలో కంఫర్ట్గా ఉండాలని చెప్పేసి ఇలా అన్నీ కూడా చేసుకుంటాం. డ్రింకింగ్ వాటర్, నువ్వు వాట్ నాట్ యు నేమ్ ఇట్, దట్స్ రిటర్న్ బై ధర్మవరం కేతిరెడ్డి, వేరేది ఏంది లేదు. దగ్గర 30-40 వేల మందికి ఇచ్చినాను. అది మీ ప్రత్యర్థులు కూడా మనసులో అయినా ఒప్పుకుంటారు, అది ఎందుకంటే తెలుస్తా ఉంది. ఇప్పుడు ఒప్పుకుంటారు ఒప్పుకోకూడదు, ఇట్స్ నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండి. నేను అవతలోని కోసం పనిచేసిన కాలాలు చాలా తక్కువ. సొసైటీ కోసం పనిచేసేది, సొసైటీ కోసము నిలబడాలి, ఎవడో ఏమో అనుకుంటాడనే దాని మీద నేను ఎప్పుడు ఆలోచించాను. ఇప్పుడు మీరు అన్నారు వస్తానే మీరు తెల్ల సొక్క వేసుకుంటారు అనుకున్నాను అన్నారు. లేదు, ఐఎమ్ వెరీ మచ్ కంఫర్ట్ ఇన్ ద కలర్, ఎప్పుడు తెల్లదే వేసుకుంటా అంటాం కదా అని అట్లా అనమాట. సో నేను సొసైటీ గురించి ఆలోచించేది చాలా తక్కువ, అలా చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. నీకోసం మనం సెల్ఫ్గా ఉంటా అంటే సరిపోతా ఉంటుంది అని చెప్పేసి. పాలిటిక్స్లో అట్లా కుదరదు కదా, ఇంకా యాక్సెప్ట్ చేసిన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తా అంటారు, యాక్సెప్ట్ చేయని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, దానికి సర్వస్వం అంటూ ఉంటారు కదా. ఇప్పుడు మనం అన్నీ కంఫర్ట్గా కావాలి అనే దానికంటే మనం ఏం చేసినా మనం లైక్ చేసే వాళ్ళు ఒక 20% ఉంటే చాలే అనుకుంటాను నేను. మనం ఎలా ఉన్నా కానీ మనల్ని నచ్చే వాళ్ళు 20% ఉంటే చాలు. కానీ పాలిటిక్స్లో బోల్డ్గా ఉంటే ఎవరు ఒప్పుకుంటారు? ఒప్పుకోకనే కదా, ఉండాలి కదా, ఒప్పుకుంటే ఒప్పుకుంటారు, లేకుంటే లేదండి పోతా అంటే దానికి ఏముంటుంది. అవి చెప్పుకుంటూ అలా బతకడం కంటే కూడా ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంది, దానికి ఏమవుతుంది. దట్స్ హౌ ఐ గో. పాలిటిక్స్ కాకుండా మీ హాబీలు ఇంకేంటి? చెప్పాను కదా, తిరగడము, డిఫరెంట్ ఎక్స్ప్లోరింగ్ ఎవ్రీథింగ్, ఆఫ్ రోడ్స్ వెళ్తూ ఉంటాను, ఆఫ్ రోడ్ ఛాలెంజెస్కి వెళ్తూ ఉంటాను, ట్రావెలింగ్ ఎక్కువ, మూవీస్, లిటరేచరు. మూవీస్ బాగానే చూస్తూ ఉంటాను. ఇప్పుడు అంతా ఓటీటీ కదా, ఈ దేశంలో మనకు సినిమాను క్రికెట్ తప్ప వేరేది ఏముండదు అని చెప్పండి. అందుకే కదా వాళ్ళందరినీ దేవుళ్ళగా కొలుస్తుంటారు. వాళ్ళు దాన్ని చూసుకొని వాళ్ళు
రీల్ హీరోలు కాకుండా రియల్ హీరోలు అనుకొని ఈ ఆరాధ్య దైవంగా కొలుస్తున్నారని వాళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారు. మీ పిల్లలు ఏం చేస్తారు? మై సన్ ఈజ్ డూయింగ్ లా. ఓ. లా చేస్తున్నాడు. లా సెకండ్ ఇయర్ ఇప్పుడు. ఒక బాబే, ఒకడే కొడుకు ఈజ్ డూయింగ్ లా అనమాట. 29 ఎన్నికలకు మరి ఇప్పటి నుంచే సిద్ధం అవుతున్నారా, ఇంకా టైం ఉంది అనుకుంటున్నారు? టైం జరిగిన మనము పబ్లిక్ ఇష్యూస్ని ఎప్పటికప్పుడు అటెండ్ అవుతా పోతూ ఉంటాము. సో దానికి ఏం సిద్ధము అంటే నాకేం కొత్త కాన్స్టిట్యున్సీ కాదు, తెలియదు ఏం కాదు. ప్రతి ఊర్లోనూ కూడా ఏ సమస్య, ఏ ఇష్యూ, ఏదని అన్నీ తెలిసినదే. సో చాలా సంతోషం సార్, మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.